శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. 12 ఆళ్వార్లో మొదటి ముగ్గురు గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో 4వ వారైన తిరుమలైశ్వరి ఆళ్వార్ గురించి తెలుసుకుందాం. మొదటి ముగ్గురు ఆళ్వార్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. 4వ వారైన తిరుమలైశ్వరి ఆళ్వార్ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం అంశతో జన్మించారు. తిరుమలైశ్వరి ఆళ్వార్ విష్ణుమూర్తితో ఇలా అంటారు: స్వామి, ఇక నేను కూడా భూలోకంలో జన్మించి భక్తిని ప్రజల్లో కలిగేటట్టుగా ప్రయత్నిస్తాను, అనుమతించండి అని అంటారు. లక్ష్మీ అమ్మవారు సుదర్శన అంశ అయిన ఆళ్వార్తో ఇలా అంటుంది: నాయన సుదర్శన, ఈ కలియుగంలో చాలా కష్టం, ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది. అప్పుడు సుదర్శనుడు: అమ్మ, నువ్వు స్వామి ఉండగా నాకేమి బెంగలేదు. కలి కష్టాలు ఉంటే మాత్రం ఏమిటి? నిరంతరం మీ స్మరణతో ఉంటే కలి ఏమి చేస్తాడు? అందుకని నన్ను వెళ్ళడానికి అనుమతించండి. స్వామివారు చెప్పిన పని చేసుకొని వస్తాను అని అంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో ఆశీర్వదించి పంపాడు. ఒకనాడు భార్గవ మహర్షి తపస్సులో ఉండగా ఆ తపస్సు భంగం చేయమని కనకాంగి అనే అప్సరస్సును ఇంద్రుడు పంపుతాడు. అయితే ఆ మహర్షి ఆ కనకాంగి అందచందాలకు వశుడై తపస్సు వదిలి ఆమెతో ఉంటాడు. ఆమె 6 నెలల గర్భవతి అవుతుంది. అప్పటికి తన తప్పు తెలుసుకున్న మహర్షి బాధపడి ఆమెను వదిలి తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆ కనకాంగి దేవలోకపు అప్సరస్స. ఈ మాతృబంధాలు అవేమీ లేని కారణం చేత అప్పుడే శిశువును కనేసి ఒక వెదురు పొదల్లో పెట్టి వెళ్ళిపోతుంది. అప్పటికి ఆ శిశువుకు పూర్తిగా అవయవాలు రానే రావు. ఆ శిశువు అవస్థ చూసి లక్ష్మీనారాయణులు అక్కడికి వస్తారు. స్వామి తన చేతులతో ఆ శిశువును నిమురుతాడు. అప్పుడు అవయవాలు వచ్చి ఆకలికి ఏడుస్తాడు. వాత్సల్య రూపిణి అయిన లక్ష్మీ అమ్మవారు ఆ శిశువు ఉన్న చెట్టు పైన ఒక తేనె తుట్టె నుంచి తేనె బిందువులు ఆ శిశువు నోటిలో పడేటట్టుగా చేస్తుంది. అటువైపుగా వెదురు పుల్లల కోసం వచ్చిన మేదర దంపతులు ఈ శిశువును చూసి భగవంతుని ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువెళ్తారు. కానీ పుట్టగానే లక్ష్మీనారాయణుల దర్శనం కలగడం వల్ల ఆయన అందరు పిల్లల్లా ఏడవడం చెయ్యరు, ఏమీ తాగరు, ఎప్పుడు మానసికంగా శ్రీమన్నారాయణ ధ్యానంలోనే ఉంటారు. ఏమీ తినకున్నా త్రాగకున్నా ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆ బిడ్డను చూసి పెంచిన ఆ దంపతులు ఆశ్చర్యపోతారు. ఆ ఊర్లో అందరూ వచ్చి ఈ విచిత్రమైన బాలుణ్ణి చూసి వెళ్తూ ఉంటారు. ఒకరోజు వృద్ధ దంపతులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ఊరికి వస్తారు. అందరూ పిల్లవాడి గురించి వింతగా చెప్పుకోవడం చూసి ఈయన ఎవరో కారణ జన్ముడు అయ్యి ఉండాలి అని భావించి చూడడానికి వెళ్తారు. అప్పుడు ఆ మేదర దంపతులు వీళ్ళతో ఈ పిల్లవాడు ఏమి తినడు, తాగడు అని చెబుతారు. అప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి అర్చించి నైవేద్యంగా పెట్టిన పాలను పూజ అనంతరం ఆ పిల్లవాడికి ఇస్తే అప్పుడు మొట్టమొదటిసారిగా తాగుతాడు. అది చూసి సంతోషించిన మేదర దంపతులు, మా ఇంట్లో ఇలా భగవంతుణ్ణి పూజించడం వంటివి లేవు కదా, అందుకే ఏమి తాగలేదు బిడ్డ. మాపై దయ ఉంచి మీరు ఇక్కడే ఉండి మీ పూజ అయ్యాక మా కొడుక్కి ఇవ్వండి. అప్పుడు నైవేద్యం పెట్టిన ఆహారం తీసుకుంటాడు, మాకు బెంగ ఉండదు అని వేడుకుంటారు. అయ్యా, మీరు ఇంతగా ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఈ కారణ జన్ముణ్ణి సేవించుకోవడం మా భాగ్యం, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి అక్కడే ఉంటారు ఆ వృద్ధ దంపతులు. కొంతకాలానికి ఆ ఆళ్వార్ యవ్వనమంతుడు అయ్యాడు. అప్పుడు ఆ వృద్ధ దంపతులతో, నా కోసం మీరు ఇక్కడే ఉండిపోయారు, మీరు ఏదైనా కోరుకోండి, అది నేను తీరుస్తాను అని అంటాడు. మా జీవితంలో ఒకే కోరిక ఉండేది, ఇప్పుడు తీరేది కాదు, అంతకన్నా ఇంకేం లేదు అని అంటారు ఆ వృద్ధ దంపతులు. ఏమిటి ఆ కోరిక? ఏదైనా సరే అడగండి, తీరుస్తాను అని అన్నాడు ఆళ్వార్. అది ఇప్పుడు సాధ్యం కాదు, మాకు ఒక కుమారుడు కావాలని కోరిక ఉండేది, అందుకే అన్ని పుణ్యతీర్థాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా ఇద్దరి వయసు 70 ఏళ్ళ పైనే ఉంది, ఇక అది కుదరదు అన్నారు. ఆ వెంటనే వారిని అక్కడ కూర్చోమని తాను భక్తితో శ్రీమన్నారాయణుని కీర్తిస్తూ పాశురం గానం చేసి ప్రార్థించగా ఆ దంపతులు ఇద్దరు యవ్వనవంతులు అవుతారు. వారికి ఒక కుమారుడు కలుగుతాడు. అతనికి కనికన్నన్ అని పేరు పెట్టి పెంచి
అల్వారుకి శిష్యునిగా అప్పచెప్పి అక్కడ నుంచి తన శిష్యుతో కలిసి భక్తిని ప్రచారం చేయడానికి బయలుదేరుతారు. అలా అంతటా పాశురాలతో స్వామి భక్తిని ప్రచారం చేస్తూ కాంచీపురానికి చేరుకుంటారు. కాంచీపురంలోని శేషశయనుడైన స్వామి ఆలయం వద్ద ఉండడానికి ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి ఒక ముసలి అవ్వ ప్రతిరోజు వచ్చి అంతా శుభ్రం చేసి వీరికి కావాల్సిన పనులు చేసి పెట్టి వెళ్తూ ఉండేది. కొద్ది కాలం అయ్యాక ఒకరోజు అల్వార్లు అవ్వతో ఇలా అంటారు. అవ్వ, రోజు వచ్చి మాకు కావాల్సిన పనులు చేసి పెట్టి వెళ్తున్నావు. చాలా సంతోషం. నీకేం కావాలో కోరుకో, నీ కోరిక తీరుస్తాను అని అంటారు. అప్పుడు ఆమె, అయ్యా, నేను చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. నన్ను ఎవరూ ఆదరించేవాళ్ళు లేరు. అందుకే పెళ్ళి సంసారం ఏమీ లేకుండానే ఇలా అయిపోయాను. నా జీవితమంతా వృధా అయ్యింది. మీరు కనికన్న తల్లిదండ్రులను యవ్వనవంతులుగా చేశారని విన్నాను. నన్ను కర్ణించి నన్ను కూడా అలా చేస్తే ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అని అంటుంది. అలాగేనని ఆవిడను కూర్చోపెట్టి స్వామిపై పాశుర గానం చేసి ఆవిడ యవ్వనం పొందాలని ప్రార్థిస్తాడు. ఆ వెంటనే ఆ అవ్వ అందమైన సుందరిగా మారి ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతుంది. కాంచీపురం రాజ్యాన్ని పాలించే పల్లవరాజు ఆమెను చూసి మోహించి పెళ్లి చేసుకొని తన రాణిగా చేసుకుంటాడు. కొన్నాళ్లకు ఆ రాజు ముసలివాడు అవుతాడు. కానీ రాణి అలాగే యవ్వనంతో ఉండడం చూసి ఒకరోజు రాజు ఇలా అంటాడు. దేవి, నువ్వు ఇలాగే ఉండడానికి కారణం ఏమిటో చెప్పు. అదంతా తిరుమలేశ ఆళ్వార్ దయ అని జరిగింది వివరించింది. అయితే నేను కూడా పాశురం గానం చేయమని యవ్వనం పొందుతాను. ఇప్పుడే అతన్ని పిలుస్తాను అని అంటాడు. మహారాజా, ఆ మహానుభావుణ్ణి పిలిపించడం బాగుండదు. అతని శిష్యుడు కూడా అంతటి వాడే అని అంటుంది. అయితే అతని శిష్యుడినే పిలిపిస్తానని కబురు పెడతాడు. వచ్చిన ఆళ్వార్ శిష్యుడు కనికన్నంతో ఒక పాశురం గానం చేసి నాకు యవ్వనం తెప్పించు అని ఆజ్ఞాపిస్తాడు రాజు. నేను అలా చేయను అని అంటాడు కనికన్నన్. అయితే నాపై కీర్తన చెయ్యి అని అంటాడు రాజు. నేను భగవంతుని తప్ప అన్యులను స్తుతి చెయ్యను అంటాడు కనికన్నన్. రాజు ఆజ్ఞ పాటించినప్పుడు నా రాజ్యంలో ఎందుకు ఉండటం? అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు రాజ్య బహిష్కరణ విధించాను అంటాడు రాజు. సరేనని చెప్పి వచ్చి తన సామాను తీసుకుంటుంటే విషయం అడుగుతాడు అల్వార్. గురువర్య, నాకు రాజ్య బహిష్కరణ విధించాడు రాజు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను అంటాడు కనికన్నన్. నువ్వు లేనప్పుడు నేనెందుకు ఉంటాను? పద పోదాం, అన్నీ సర్దు, ఇద్దరం వెళ్ళిపోదాం అంటాడు అల్వార్. కనికన్నన్ సర్దుతూ ఉంటాడు. ఆళ్వార్ ఆ ఆలయంలో ఉన్న శ్రీమన్నారాయణతో ఇలా అంటారు. స్వామి, ఇక నీతో మాకు రుణం తీరిపోయింది. నీ సేవకు దూరం అయిపోతున్నాము, ఇక వెళ్తున్నాం అని చెప్పి ఇటు తిరుగుతారు ఇద్దరు. అప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆళ్వార్, నువ్వు లేనప్పుడు నేను ఉండను, నేను నీతోనే వస్తాను అని ఆదిశేషుని చాపలా చుట్టుకొని చంకలో పెట్టుకొని వాళ్ళతో బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు. స్వామితో పాటు లక్ష్మీ అమ్మ ఇంకా మిగతా పరివార దేవతలు అందరూ వెళ్ళిపోతారు. రాజ్యం సరిహద్దు వరకు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఇక్కడ రాజ్యం అంతా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. భయపడి రాజు పెద్దలను అడిగితే, ఓ రాజా, మతిలేని పని చేశావు. అల్వారు వెళితే ఆయనతో పాటు స్వామి కూడా వెళ్ళారు. రాజ్యం వల్లకాడు కాక మరి ఏమవుతుంది? తొందరగా వెళ్ళి వారిని ప్రార్థించి తీసుకొనిరా అని అంటారు పెద్దలు. అప్పుడు కన్నన్ మరియు అల్వార్ పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు రాజు. స్వామిని ప్రార్థిస్తాడు. మళ్ళీ అందరూ వస్తారు. అప్పుడు రాజ్యం మామూలుగా అవుతుంది. మళ్ళీ వచ్చి కుడి చేతిపైన తల పెట్టుకొని పడుకునే శ్రీమన్నారాయణ స్వామి ఎడమవైపు పడుకుంటారు. ఈ లీలకు గుర్తుగా అప్పటి నుంచి ఆ స్వామి యతోత్కారిగా పిలువబడ్డాడు. ఇప్పటికీ కాంచీపురంలో ఆలయం ఉంటుంది. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ వేరే ప్రాంతమైన కుంభకోణంలోని సారంగపాణి ఆలయం వద్దకు వస్తారు. అక్కడ యాగం చేసిన ఋత్వికులు ఈయనను పిలిచి కూర్చోపెడతారు. అక్కడ కొందరు పండితులు ఒక మేదర వాణిని కూర్చోపెడతారా అని వెళ్ళిపోతుంటే వారిని ఆపి నేను వెళ్తాను అని లేవబోతారు ఆళ్వార్. అప్పుడు సారంగపాణి మూర్తి కూడా లేవబోయిందంట. అది చూసిన ఆళ్వార్ వద్దు స్వామి అని వారించి
తను కూర్చున్నారంట. ఆ మూర్తి ఇప్పటికీ అలాగే ఉంది ఉత్తన శయనమూర్తిగా పిలువబడుతుంది. ఈ కథలోని నీతి. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం, కుల మతాలకు అతీతం భక్తి. అల్వార్ వెదురు బుట్టలు అల్లుకునే కులంలో పెరిగిన భగవంతుడు వారి భక్తిని మాత్రమే చూశాడు తప్ప కులాన్ని కాదు. భగవంతుని దృష్టిలో భక్తులందరూ సమానమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.